అధ్యాయం 35 లాహిరి మహాశైల పావన జీవనం. ఈ ప్రకారం సర్వధర్మాన్ని పాటించడం మనకుచితం. బాప్టిస్టు యోహానుతో అన్న ఈ మాటల్లోనూ, తనకు బాప్టిజం ఇమ్మని యోహాన్ని కోరడంలోనూ యేసు తన గురువుకు గల దివ్యాధికారాల్ని అంగీకరిస్తున్నాడు. పాశ్చాత్య దేశీయుడు దృక్పథంతో, పూజ్యభావంతో బైబిలు అధ్యయనం చేసిన మీదట, సహజావబోధంతో గ్రహించిన మీదట బాప్టిస్టు యోహాన్ను పూర్వజన్మల్లో క్రీస్తుకు గురువని నాకు నమ్మకం కుదిరింది. పూర్వజన్మల్లో యోహాన్ను ఎలిజాగాను, అతని శిష్యుడైన యేసును ఎలిషాగాను బైబిల్లో అనేక భాగాలు సూచిస్తాయి. అంటే ఈ యోహాను ఆయన గత జన్మలోనేమో ఎలిజా అంట ఆయన పేరు. ఈ యేసు ప్రభు పేరు ఆయన పాస్ట్ లైఫ్లో ఆయన పేరు ఎలిషా అంట. ఎలిజానేమో గురువు, ఎలిషానేమో శిష్యుడు. యేసు ప్రభు గత జీవితము ఎలిషా. ఇంకా ఇది బైబిల్లో అనేక భాగాలుగా సూచిస్తాయి. బైబిలు పాత నిబంధన గ్రంథంలో ఉన్న వర్ణక్రమం ఇది. గ్రీకు అనువాదకులు ఈ పేర్లలో ఎలిజాను ఎలియా అని, ఎలిషాను ఎలీసియస్ అని రాశారు. ఇలా మార్చిన రూపాలే కొత్త నిబంధన గ్రంథంలో మళ్ళీ కనిపిస్తాయి. పాత నిబంధన గ్రంథంలోని చివరి అంశం ఎలిజా, ఎలిషాల పునర్జన్మ గురించి ముందుగా భవిష్యత్తు సూచన చేయటం. చూడండి, ప్రభువు తాలూకు మహత్తర భయంకర దినం రావటానికి ముందు ఎలిజా ప్రవక్తను మీకోసం పంపిస్తాను. ఈ ప్రకారంగా ప్రభువు రావటానికి ముందు పంపగా వచ్చిన యోహాను క్రీస్తు రాకను చాటటానికి ఉపకరించే విధంగా ఆయన కన్నా కొద్దిగా ముందుగా పుట్టాడు. యోహాను తండ్రి అయిన జకర్యాకు ఒక దేవదూత ప్రత్యక్షమైంది. అతనికి పుట్టబోయే కొడుకు యోహాను, ఎలిజా తప్ప మరొకరు కారని ధృవపరచడానికి. కానీ దేవదూత అతనికి ఇలా చెప్పాడు: భయపడకు జకర్యా, ఏమంటే నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఎలిజబెతు నీకో కొడుకును కంటుంది. అతనికి నువ్వు యోహాను అని పేరు పెడతావు. ఇశ్రాయేలీయుల సంతానంలో అనేక మందిని అతను వాళ్ళ యొక్క దేవుడి వైపు తిప్పుతాడు. తండ్రుల హృదయాల్ని పిల్లల వైపు, అవిధేయుల్ని న్యాయపరుల జ్ఞాన మార్గం వైపు తిప్పడానికి, ప్రభువు ఆగమనం కోసము ఆయత్తమై ఉన్న ప్రజల్ని సిద్ధం చేయటానికి ఏలియా ఆత్మతోనూ శక్తితోనూ ఆయన రాకకు ముందే వస్తాడు. యోహానును యేసు, ఎలిజాగా 2 సార్లు నిర్ద్వంద్వంగా గుర్తుపట్టాడు. ఏలియా ఇదివరకే వచ్చాడు, వాళ్ళది ఎరుగరు. ఆయన బాప్టిస్మమిచ్చే యోహానును గురించి తమకు చెప్పాడని అప్పుడు శిష్యులు గ్రహించారు. మళ్ళీ అంటాడు క్రీస్తు, యోహాను కాలం వరకు ప్రవక్తలు ప్రవచించారు, ధర్మశాస్త్రం కూడా ప్రవచించింది. మీరు గ్రహించినట్లయితే రావలసి ఉన్న ఏలియా ఇతడే. తాను ఏలియానన్న విషయం యోహాను ఒప్పుకోకపోవడంలో, యోహాను అనే వినయ వేషంలో ఉన్న తాను మహాగురువైన ఎలిజా బాహ్యోత్కర్షతో వచ్చిన వాణ్ణి కానని చెప్పటం అతని ఉద్దేశం. పూర్వజన్మలో తాను తన మహిమ అనే ఉత్తరీయాన్ని, ఆధ్యాత్మిక సంపత్తిని శిష్యుడైన ఎలిషాకు ఇచ్చేశాడు. ఎలిషా అన్నాడు, మిమ్మల్ని వేడుకుంటాను, మీ ఆత్మశక్తికి రెట్టింపు భాగం నాకు ప్రాప్తించేలా అనుగ్రహించండి అని. దానికతను చెప్పాడు, నువ్వు కష్టమైంది అడుగుతున్నావు, అయినా నీ నుంచి నన్ను తీసుకుపోతుండగా నువ్వు చూసినట్లయితే నీ కోరిక నెరవేరుతుంది. ఎలిజా మీద నుండి పడ్డ ఉత్తరీయాన్ని అతను తీసుకున్నాడు. ఆయన నిర్వహించే పాత్ర ఇప్పుడు తారుమారైంది. కారణమేమిటంటే, దైవపరంగా పరిపూర్ణత సిద్ధించిన ఎలిషా యేసుకు ఎలిజా, యోహాను ప్రత్యక్ష గురువుగా ఉండవలసిన అవసరం ఇక మీదట లేదు. కొండమీద క్రీస్తు రూపాంతరం చెందినప్పుడు మేసెస్లో ఆయన చూసినది తన గురువు ఏలియాను శిలువ మీద తన
అంత్య సమయంలో యేసు ఇలా అరిచాడు, ఏలీ ఏలీ లామా సబక్తాని, అంటే నా దేవా నన్నెందుకు వదిలేశావు అని అర్థం. అక్కడ నిలబడి ఉన్న వాళ్ళలో కొందరు అది విన్నప్పుడు, ఈయన ఏలియాను పిలుస్తున్నాడు, ఈయన్ని కాపాడ్డానికి ఏలియా వస్తాడేమో చూద్దాము అని అన్నారంట. కాలావధి లేని గురుశిష్య సంబంధం యోహానుకు, యేసుకు ఉన్నట్టుగానే బాబాజీకి లాహిరి మహాశయులకు కూడా ఉంది. మృత్యుంజయులైన ఆ పరమ గురుదేవులు తమ శిష్యుడి జన్మలు రెండింటికి మధ్య వడివడిగా సుళ్ళు తిరిగిన లోతైన అఖాత జలాలన్నీ ఈదుకుంటూ దాటి పిల్లవాడిగాను పెద్దవాడిగాను లాహిరి మహాశయులు గడిపే జీవిత క్రమానికి దారి చూపించారు. ఎన్నడూ విడిపోని బంధాన్ని బహిరంగంగా మళ్ళీ కూర్చటానికి తమ శిష్యుడికి 33వ ఏట వస్తే కాని సరైన కాలం రాలేదని బాబాజీ భావించారు. రాణికేత్ సమీపంలో కొన్నాళ్లు కలిసి ఉన్న తర్వాత స్వార్థరహితులైన గురుదేవులు తమ ప్రియ శిష్యుణ్ణి తమ దగ్గరే ఉంచేసుకోకుండా బాహ్యమైన లోక కళ్యాణ సాధనం కోసం లాహిరి మహాశయుల్ని విడుదల చేశారు. నాయనా, నేను నీకు అవసరమైనప్పుడల్లా వస్తాను. అటువంటి వాగ్దానంలోని అనంతమైన అంతరార్థాన్ని మర్త్యుడైన ఏ ప్రేమికుడు నెరవేర్చగలడు? సమాజ సామాన్యానికి తెలియకుండానే కాశీలో ఒక మారుమూల 1861లో మహత్తరమైన ఒకానొక ఆధ్యాత్మిక పునర్జీవనం ఆరంభమైంది. పూల వాసనని ఎవ్వరూ అణిచిపెట్టలేరు. అలాగే ఆదర్శ గృహస్థుగా ప్రశాంతంగా జీవిస్తున్న లాహిరి మహాశయులు సహజ సిద్ధమైన తమ మహిమను దాచి ఉంచలేకపోయారు. భక్త భ్రమరాలు ఈ విముక్త సిద్ధపురుషుల దివ్యామృతాన్ని వెతుక్కుంటూ భారతదేశంలో ప్రతి భాగం నుంచి రావటం మొదలుపెట్టాయి. లాహిరి మహాశయుల్ని ఎక్స్టాటిక్ బాబు, అంటే ఆనందమగ్నుడు అని ఆప్యాయంగా పిలుస్తూ ఉండే ఇంగ్లీషు ఆఫీసు సూపరింటెండెంట్ ఈ ఉద్యోగిలో చిత్రమైన ఒక ఉత్కృష్ట పరివర్తనను తొందరగానే గమనించిన వారిలో ఒకడు. అయ్యా, మీరు దిగులుగా కనిపిస్తున్నారు, ఏమిటి ఇబ్బంది? లాహిరి మహాశయులు ఒకనాడు పొద్దున తమ యజమానిని సానుభూతిగా పలకరిస్తూ అడిగిన ప్రశ్న ఇది. ఇంగ్లాండులో మా ఆవిడ ప్రమాదకరమైన జబ్బులో ఉంది, నేను ఆందోళనతో కుమిలిపోతున్నాను అని ఆయన చెప్పారంట. ఆవిడ గురించి నేను మీకు కొంత సమాచారం తెస్తాను అని లాహిరి మహాశయులు ఆయన గదిలో నుంచి వచ్చేశారు. ఒక ఏకాంత ప్రదేశంలో కొంతసేపు కూర్చున్నారు. ఆయన తిరిగి వస్తూ ఊరడింపుగా చిరునవ్వు నవ్వారు లాహిరి మహాశయులు. చెప్తున్నారు లాహిరి మహాశయులు ఆయనకి, మీ ఆవిడ మెరుగవుతున్నారు, ఇప్పుడు మీకు ఉత్తరం కూడా రాస్తున్నారు. సర్వజ్ఞులైన ఆ యోగి పుంగవులు ఉత్తరంలో కొన్ని భాగాలు ఉదహరించారు. ఎక్స్టాటిక్ బాబు, మీరు సామాన్య వ్యక్తి కాదని నాకు ముందే తెలుసు. అయినా మీరు సంకల్పమాత్రం చేత దేశకాలాన్ని బహిష్కరించగలరన్నదే నేను నమ్మలేకుండా ఉన్నాను. చివరికి అనుకున్న ఉత్తరం వచ్చింది. అందులో తమ భార్య కోలుకోవడాన్ని గురించిన శుభవార్త ఉండటమే కాదు, కొన్ని వారాల ముందు ఆ మహాయోగి పలికిన మాటలు కూడా అందులో అచ్చుమచ్చు అలాగే ఉన్నాయి. కొన్ని నెలల తర్వాత ఆయన భార్య భారతదేశానికి వచ్చింది. లాహిరి మహాశయుల్ని కలుసుకొని పూజ్యభావంతో ఆయన్ని తదేకంగా చూసింది. కొన్ని నెలల కిందట నేను లండన్లో నా రోగశయ్య పక్కన చూసింది దివ్యకాంతితో పరివేష్టితమైన ఈ రూపాన్ని. తక్షణమే నాకు జబ్బు పూర్తిగా నయమైంది. తర్వాత కొద్ది కాలానికే ఇండియాకు దీర్ఘమైన సముద్ర ప్రయాణం చేయగలిగాను అని అంది ఆమె. ఆ మహాగురువులు రోజు రోజుకు ఒకరిద్దరికి క్రియాయోగ దీక్ష ఇస్తూ వచ్చారు. ఈ ఆధ్యాత్మిక విధులకు, ఉద్యోగ కుటుంబ సంబంధమైన బాధ్యతలకు తోడుగా ఈ మహాగురువులు విద్యా విషయంలో ఉత్సాహభరితమైన ఆసక్తి కనబరిచారు.
అనేక అధ్యయన బృందాలు ఏర్పరిచారు లాహిరి మహాశయులు. కాశీలో బెంగాల్ టోలా బస్తీలో ఉన్న పెద్ద ఉన్నత పాఠశాలను అభివృద్ధి చేయటానికి క్రియాశీలకమైన కృషి చేశారు. వారం వారం జరిగే సమావేశాల్లో ఈ గురుదేవులు అనేక మంది జిజ్ఞాసులైన సత్యాన్వేషకుల కోసం పవిత్ర గ్రంథాల్ని వ్యాఖ్యానిస్తూ ఉండేవారు. ఈ సమావేశాలకు గీతా అసెంబ్లీ అని పేరు వచ్చింది. బహుముఖమైన ఈ కార్యకలాపాల ద్వారా లాహిరి మహాశయులు వృత్తి, ఉద్యోగ, సామాజిక విధులు నిర్వర్తించిన తర్వాత భక్తియుక్తమైన ధ్యానానికి టైం ఎక్కడ ఉంటుంది అన్న సామాన్యమైన సవాలుకు సమాధానాలివ్వటానికి ఆయన ప్రయత్నించారు. మహనీయులైన ఈ గృహస్థ గురువుల సామరస్య సంతులిత జీవనం వేల కొద్దీ స్త్రీ పురుషులకు ఉత్ప్రేరణ అయింది. స్వల్పమైన జీతం ఆర్జిస్తూ మిత వ్యయం చేస్తూ నిరాడంబరంగా సర్వజన సులభులైన ఈ గురువులు క్రమశిక్షణ గల ప్రాపంచిక జీవన మార్గంలో సహజంగా సుఖంగా సాగారు. పరమాత్ముడి స్థానంలో పదిలంగా కుదురుకొని ఉన్నప్పటికీ లాహిరి మహాశయులు మనుషుల యోగ్యతల్లో తరతమాలతో నిమిత్తం లేకుండా అందరి పట్ల పూజ్యభావం ప్రదర్శించేవారు. తమ భక్తులు ఎప్పుడు ప్రణామం చేసినా కూడా ఆయన కూడా వాళ్లకు ప్రతి నమస్కారం చేస్తూ వంగేవారు. పిల్లవాడికి ఉండేటంత వినయంతో ఆయన తరచుగా ఇతరుల పాదాలు తాకుతూ ఉండేవారు. అయితే గురువుల పట్ల అటువంటి విధేయత చూపించడం సనాతనమైన ప్రాచ్యదేశ ఆచారమే అయినప్పటికీ తమకు మాత్రం అటువంటి గౌరవం ఇవ్వటానికి ఆయన ఇతరులను మాత్రం అనుమతించడం చాలా అరుదు. లాహిరి మహాశయుల జీవితంలో విలక్షణంగా చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే ప్రతి మతం వాళ్ళకి క్రియాయోగ దీక్ష ఇవ్వటం. హిందువులొక్కరే కాదు, ముస్లింలు, క్రైస్తవులు కూడా ఆయన ప్రముఖ శిష్యుల్లో ఉన్నారు. అద్వైతులు ఇతర మతాల వాళ్ళు లేదా వ్యవస్థితమైన ఏ మతానికి చెందిన వాళ్ళు కూడా ఈ జగద్గురువుల ఆదరం నిష్పక్షపాతంగా పొంది ఉపదేశం అందుకునేవారు. ఆయన శిష్యుల్లో ఉన్నత స్థాయిని అందుకున్న వాళ్ళలో ఒకరు అబ్దుల్ గఫూర్ ఖాన్. ఈయన ముస్లిం. తాము సర్వోన్నతమైన బ్రాహ్మణ కులానికి చెందినవారైనా కూడా లాహిరి మహాశయులు తమ కాలంలో ఉన్న కఠినమైన కుల దురభిమానాన్ని అంతమొందించటానికి సాహసోపేతమైన ప్రయత్నాలు చేశారు. అన్ని జీవిత మార్గాల వాళ్ళు సర్వవ్యాపకమైన గురుదేవుల రెక్కల నీడన ఆశ్రయం పొందేవారు. దైవ ప్రేరితులైన ప్రవక్తలందరి మాదిరిగానే లాహిరి మహాశయులు సమాజం నుంచి వెలి అయిన వాళ్ళకి, దళిత జాతుల వాళ్ళకి ఒక కొత్త ఆశ కలిగించారు. నువ్వెవ్వరి వాడవి కావని, ఎవ్వరూ కూడా నీ వారు కారని గుర్తుంచుకో. ఎప్పుడో ఒకనాడు నువ్వు హఠాత్తుగా ఈ ప్రపంచంలో ప్రతీదీ వదిలేసిపోవలసి ఉంటుందని తలుచుకో. కాబట్టి దేవుడితో ఇప్పుడే పరిచయం చేసుకో అని చెబుతుండేవారు మహాగురువులు తమ శిష్యులకు. ప్రతిరోజు దైవానుభూతి అనే గాలి గుమ్మటంలో ఎగురుతూ రాబోయే మృత్యువనే సూక్ష్మయాత్రకు తయారవు. మాయ వల్ల నిన్ను నువ్వు మాంసాస్తుల కట్టగా చూసుకుంటున్నావు. నిజానికది కష్టాలు కాపురం చేసే గూడు మాత్రమే. ఎడతెరపి లేకుండా ధ్యానం చెయ్యి. ఏ విధమైన క్లేశము లేని అనంతత్వంగా నిన్ను నువ్వు తొందరగానే చూసుకుంటావు. శరీరానికి బందీవై ఉండటం మానయ్యి. క్రియాయోగమనే రహస్య కీలకాన్ని ఉపయోగించి శరీరం నుంచి తప్పించుకొని పరమాత్మ సన్నిధిలోకి పారిపోవడం నేర్చుకో. వివిధ శిష్యుల్ని తమ తమ మత విశ్వాసాలకు సంబంధించిన సత్సంప్రదాయ నిష్టకు కట్టుబడి ఉండమని గురుదేవులు ప్రోత్సహించేవారు. విముక్తికి సాధనాకూలమైన ప్రక్రియగా క్రియాయోగానికున్న సర్వార్థ సాధక స్వభావాన్ని నొక్కి చెబుతూ లాహిరి మహాశయులు
తమ తమ పరిసరాల పెంపకానికి తగినట్టుగా తమ జీవితాల్ని అభివ్యక్తం చేసుకునే స్వేచ్ఛ తమ శిష్యులకు ఇస్తుండేవారు. ముస్లిం రోజుకు 5 సార్లు నమాజ్ చేయాలి అని చెప్పేవారు గురుదేవులు. హిందువులు రోజుకు అనేక మాట్లు ధ్యానంలో కూర్చోవాలి. క్రైస్తవుడు దేవుణ్ణి ప్రార్థిస్తూ బైబిల్ చదువుతూ రోజు అనేక మాటలు మోకాళ్ళ మీద వంగాలి. ఈ గురువర్యులు సునిశితమైన వివేచనతో తమ శిష్యుల్ని వారి వారి సహజ ప్రవృత్తుల్ని బట్టి భక్తి, కర్మ, జ్ఞాన, రాజయోగ మార్గాల్లో నడిపించేవారు. సాంప్రదాయకమైన సన్యాస మార్గంలో ప్రవేశించదలిచిన భక్తులకు అనుమతి ఇవ్వటంలో ఈ గురువర్యులు చాలా నిదానం చూపేవారు. సన్యాసాశ్రమ విధుల్ని గురించి మొదటే బాగా ఆలోచించుకోమని ఎప్పుడూ హెచ్చరిస్తూ ఉండేవారంట. పవిత్ర గ్రంథాల గురించి సిద్ధాంత చర్చ మానమని ఆ మహాగురువులు శిష్యులకు చెబుతూ ఉండేవారు. సనాతన దివ్య దర్శనాల్ని గురించి కేవలం చదవటంతోటే సరిపెట్టుకోకుండా వాటిని సిద్ధింపచేసుకోవడంలో నిమగ్నమయ్యే వాడే జ్ఞాని అని చెప్పేవారంట. ధ్యానం ద్వారా మీ సమస్యల్ని పరిష్కరించుకోండి. లాభం లేని మతపరమైన ఊహలకు బదులు వాస్తవమైన దైవ సంస్పర్శ మీద శ్రద్ధ నిలపండి. మీ మనస్సుల్లోంచి దైవశాస్త్ర సంబంధమైన పిడివాదపు చెత్తకుప్ప తొలగించేయండి. అపరోక్ష జ్ఞానమనే స్వచ్ఛమైన ఉపశమనకారకమైన జలాల్ని లోపలికి పారనివ్వండి. చురుకైన ఆంతరిక మార్గదర్శిత్వంతో మిమ్మల్ని అనుసంధానం చేసుకోండి. జీవితంలో ప్రతి సందిగ్ధత స్థితికి దివ్యవాణి దగ్గర సమాధానం ఉంది. తనకి తాను చిక్కులు తెచ్చిపెట్టుకోవటంలో మనిషికున్న చాతుర్యానికి అంతులేనట్టు కనిపిస్తున్నప్పటికీ కూడా అనంత సహాయ రూపుడైన భగవంతుడు చాతుర్యంలో మనకన్నా తక్కువ వాడేమీ కాడు. గురుదేవుల సర్వవ్యాపకత్వం శిష్య బృందానికి ఒకనాడు ప్రదర్శితమైంది. ఆయన భగవద్గీతను వివరిస్తూ ఉండగా శిష్యులు వింటున్నారంట. స్పందనాశీలమైన సృష్టి అంతటిలోనూ ఉన్న కూటస్థ చైతన్యానికి అర్థాన్ని వివరిస్తూ ఉండగా లాహిరి మహాశయులు హఠాత్తుగా ఎగశ్వాసతో అరిచారు. జపాను తీర సముద్రంలో అనేక ఆత్మల శరీరాల్లో నేను మునిగిపోతున్నాను అని అరిచారంట. మర్నాడు పొద్దున టెలిగ్రామ్ ద్వారా వచ్చిన పత్రికా సమాచారం చదివారు శిష్యులు. అందులో ముందు రోజున జపాను సమీపంలో ఓడ మునిగి కొందరు చనిపోయారన్న వార్త ఉంది. లాహిరి మహాశయుల శిష్యుల్లో దూరాన ఉన్నవాళ్ళు చాలామంది ఆయన తమకు సమీపంలోనే ఉన్న సంగతి ఎరుగుదురు. క్రియాయోగ సాధన చేసే వాళ్ళ దగ్గర నేను ఎప్పుడూ ఉంటాను అని చెప్పేవారాయన. తమకు దగ్గరలో ఉండలేకపోతున్న శిష్యులకు ఊరటగా, నిరంతరం విస్తరించే మీ ఆధ్యాత్మిక అనుభూతుల ద్వారా బ్రహ్మాండ నిలయానికి మీకు దారి చూపిస్తూ ఉంటాను. ఆ మహాగురువులు ప్రఖ్యాత శిష్యులైన శ్రీ భూపేంద్రనాథ్ సన్యాల్ పడుచు వయసులో ఉండగా 1892లో కాశీకి వెళ్ళలేక ఆధ్యాత్మిక ఉపదేశం కోసం గురువుగారిని ప్రార్థించారంట. లాహిరి మహాశయులు భూపేంద్రునికి కలలో కనిపించి దీక్ష ఇచ్చారు. తర్వాత ఆయన కాశీ వెళ్ళి గురువుగారిని దీక్ష ఇమ్మని అడిగారంట. నీకు ఇదివరకే దీక్ష ఇచ్చాను నేను కలలో అని జవాబిచ్చారు లాహిరి మహాశయులు. శిష్యులు ఎవరైనా కూడా తమ లౌకిక బాధ్యతల్లో ఏది ఉపేక్షించినా కూడా గురుదేవులు మెల్లగా అతన్ని చక్కదిద్దేవారు.